మందాసూర్లోని పశుపతినాథ్ దేవాలయం గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాం. దానికి ముందు నా వీడియోని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. పక్కనున్న గంట సింబల్ని ఆన్లో ఉంచండి. అది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంతకీ ఈ మందాసూర్ గుడి ఎక్కడుంది, ఈ మందాసూర్లోని దేవుడు ఎవరు అని ఇప్పుడు తెలుసుకుందాం. మందాసూర్ అనే ఈ ప్రాంతం పశుపతినాథ్ దేవాలయం ఇక్కడ నిర్మించారు. అయితే ఈ శివాలయాన్ని మందాసూర్ శివాలయం అని కూడా పిలుస్తారు. అయితే ఈ మందాసూర్లోని ఈ దేవాలయం శివునికి అంకితం చేయడం జరిగింది. అయితే హిందూ దేవాలయాల్లో పశుపతినాథ్ దేవాలయం అంటే పశుపతినాథ్ సాంప్రదాయానికి చెందిన గుడి. అయితే ఇలాంటి గుడి నేపాల్ మరియు ఇండియాలో మధ్యప్రదేశ్లో తప్ప మీరెక్కడ ఇలాంటి గుడిని చూడలేరు. అయితే శైవ మతంలో ఇది 6వ సాంప్రదాయంలో ఒకటని చెప్పవచ్చు. ఈ గుడిని శివానా నదిపై 8 ముఖాలతో శివుని దర్శనం ఈ పుణ్యక్షేత్రంలో చేసుకోవచ్చు. అయితే ఈ గుడిని 6 లేదంటే 7వ శతాబ్దానికి చెందిన గుడి. అంటే 6 లేదంటే 7వ శతాబ్దంలో నిర్మించారు. అయితే ఈ గుడి ఇండోర్ నుండి 200 కిలోమీటర్లు, ఉదయగిరి గుహలకు పశ్చిమాన 300 కిలోమీటర్లు మరియు శ్యామలాజ పురాతన ప్రదేశాలకు తూర్పున 200 కిలోమీటర్ల దూరంలో చారిత్రాత్మకమైన ప్రాంతంలో మాల్వాలోని రాజస్థాన్ సరిహద్దుల బార్డర్లో ఈ గుడి నిర్మించడం జరిగింది. అయితే ఈ గుడి గురించి పూర్తిగా కాళిదాసు మహాకవి తన ప్రస్తావనలో ఒక బుక్లో ప్రస్తావించడం జరిగింది. అయితే 1వ సహస్రాబ్దిలో ప్రస్తావించడం జరిగింది. అయితే 1వ సహస్రాబ్దిలో మొదటి భాగంలో ఈ దేవాలయం మందాసూర్ అనే ప్రదేశంలో ఒక ముఖ్యమైన సాంస్కృతికంగా ఉందనేది ఇక్కడ దొరికిన శాసనాల్లో 9 శాసనాలు సంస్కృత కావ్యాల్లో వాటిలో 404 నుంచి 447 మధ్య కాలానికి చెందిన శాసనాలుగా ఇక్కడ శివుని రూపంతో పూజించే లింగం గురించి అలాగే గుప్తరాజుల గురించి ప్రస్తావించడం జరిగింది. సైన్స్ రీసెర్చ్లో తేలింది. అయితే ఇక్కడ శివుడు 4.5 మీటర్ల పొడవు అంటే వెడల్పు, 15 అడుగుల పొడవు మరియు శివుని నది గర్భంలో ఉన్న ఈ దేవాలయాన్ని పూర్వీకులు మళ్ళీ గుడి నిర్మించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఈ శివాలయం పై వరుసలో 4 శిరస్సులు, కింద వరుసలో 4 శిరస్సులు మనం చూడవచ్చు. ఎంతో అందంగాను ఎంతో ముచ్చటగా ఉన్న ఈ శివాలయంకి శివరాత్రి రోజు సోమవారం రోజు అత్యంతమైన ఘనమైన పూజలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల విశ్వాసం. శైవ మతంలో ఈ గుడి 4 వేద శాస్త్రాల్లో కొనియాడిన పేర్లు. అవి భవ, పశుపతి, మహాదేవ్, ఈశాన్, రుద్ర, శర్వ, ఉగ్ర మరియు అశని అని శివుణ్ణి ఈ 8 పేర్లతో పిలుస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ దేవాలయానికి అష్టముఖ లేదంటే అష్టమూర్తి దేవాలయంగా కూడా పిలుస్తారని ఇక్కడ భక్తుల విశ్వాసం.